ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభాభి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. షారోను టీవీ ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం, మీతో దేవుని మాటలు పంచుకోవడం నాకెంతో సంతోషము, ఆనందముగా ఉన్నది. ఈ పరిచర్యను ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న షారోను టీవీ ఎండి గారు పాల్ గారికి, విజయ్ పాల్ గారికి, వారి పరిచర్యకును వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించుకోవడానికి మీ ఫ్రెండ్స్ను, మీ కుటుంబ సభ్యులను, మీ తోటి వారిని మరి టీవీ ముందుకు వచ్చి కూర్చొని దేవుని మాటలు వినవలసిందిగా ప్రభు నామమున మీకందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా మరి ఉపవాస దినములలో ఉన్నామన్న సంగతి, అనగా లెంట్ డేస్ను పాటిస్తూ ఉన్నామన్న సంగతి మనకందరికీ తెలుసు. అయితే దేవుని యొక్క వాక్యాన్ని మనము చక్కగా ధ్యానం చేసుకుందాం. మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరొకసారి మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ దేవుని మాటలను మనము ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ దేవుడంటే అపారమైనటువంటి నమ్మకం, అపారమైన విశ్వాసం. మన జీవిత కాలంలో దేవుణ్ణి మన మరణం వరకు ఆయనను ప్రేమిస్తాం, ఆయనను నమ్ముకుంటాం, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగి జీవిస్తాం. చాలా సంతోషం. మన విశ్వాసము మనల్ని నిజంగా బలపరుస్తుంది అన్నటువంటి విషయము మనమందరం ఎరుగుదాం. అయితే అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనము మర్చిపోతూ ఉన్నాం. అదేంటో ఈ దినాన మనం నేర్చుకుందాం. దేవుణ్ణి నమ్మడం ఒక్కటే సరిపోతుందా? దేవుణ్ణి నమ్ముకోవడం మాత్రమే మన జీవితానికి సరిపోతుందా? ఇంకేం కావాలి? అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏదైనా బైబిల్లో ఉందా? బైబిల్ మనకు నేర్పిస్తుందా అన్నటువంటి సంగతిని ఈ దినాన మనము ఆలోచన చేద్దాం. ఇందుకోసమై మనం ఒక చక్కటి వచనాన్ని బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. 101వ కీర్తన, కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుదాం. నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఇది స్పష్టంగా దావీదు కీర్తన. దావీదు రచిస్తూ, దావీదు దేవునికి ప్రార్థన చేస్తూ, దేవుని కృపను గురించి, న్యాయమును గురించి ఆయన పాడుతూ, దేవుని కృపను గురించి, దేవుని న్యాయము గురించి పాడుతూ 6వ వచనంలో ఈ మాట చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, నా దేశములో, నేను పరిపాలన చేసే నా దేశములో మరి నేను నమ్మిన, మరొకసారి చదువుదాం, నా యొద్ద నివసించున్నట్లు, తను పరిపాలన చేసేటువంటి రాజ్యములో, తన రాజ్యములో ఆయన యొద్ద నివసించడానికి నమ్మకస్తులైన వారిని, ఎవరు నమ్మకస్తులైన వారిని? ఆయన నమ్మినటువంటి వారిని. దావీదును నమ్మినటువంటి వారు కాదు, దావీదును నమ్మిన వారు కాదు, దావీదు నమ్మిన వారు. వింటున్నారు కదా? 101వ కీర్తన 6వ వచనంలో దావీదు నమ్మిన మనుషులు నాకుంటే, నాకు నమ్మకస్తులుగా ఉంటే, అటువంటి వారు నా యొద్ద నివసించడానికి నేను ఎంతో కోరుకుంటున్నాను. నన్ను నమ్మిన వారు కాదు, నేను నమ్మిన మనుషులు
నమ్మకస్తులు నాకు కావాలి. అలాంటి వారు ఉంటే నా యొద్ద నివసించున్నట్లు దేశమంతటిలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతూ ఉన్నాను. ఎవరైనా నేను నమ్మిన మనుషులుగా ఉంటారేమో, ఎవరైనా నేను నమ్మిన మనుషులు కనపడతారేమో. నన్ను నమ్మిన మనుషులు చాలా మంది ఉన్నారు. నన్ను నమ్మిన మనుషులు, రాజుగా నా పట్ల విశ్వాసం ఉన్నవారు, రాజుగా నా పట్ల నమ్మకం కలిగిన వారు, రాజుగా నన్ను ప్రేమించేవారు, రాజుగా నన్ను అభినందించేవారు, రాజుగా నా పట్ల అభిమానము చూపేటువంటి వారు దేశంలో అనేకులు ఉన్నారు. కానీ నేను నమ్మిన మనుషులు నాకు కావాలి. వాళ్ళు కూడా ఎలా ఉండాలంటే నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులు అవుతారు. నాకు పరిచారకులుగా కావడానికి, లేదా నేను నమ్మాలి అని అంటే నిర్దోష మార్గమున నడిచేవారు కావాలి అని దేవుని యొక్క వాక్యములో ఆయన దేవుని కృపను గురించి, న్యాయమును గురించి ప్రార్థన చేస్తూ, కీర్తిస్తూ, పాడుతూ ఈ మాటలు చెబుతూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఒక రాజే ఈ విధంగా ఆలోచన చేస్తే, ఒక రాజే ఈ విధమైనటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఉంటే, పరలోకపు రాజు, పరలోకపు తండ్రి, మనందరికీ తండ్రి, పరలోకమునందుండి పరిపాలన చేస్తున్న మన తండ్రి మనల్ని మరి ఎలాగా ఆలోచన చేయాలి అన్నది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, నీవు దేవుణ్ణి నమ్మిన స్థితి నుండి నిన్ను దేవుడు, ఆయన నిన్ను నమ్మే స్థితిలోనికి నువ్వు రావాలి. అది క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే ఏంటంటే, నీవు దేవుణ్ణి నమ్మిన స్థితిలో నుండి ఆయన నిన్ను నమ్మే స్థితిలోనికి నీవు ఎదగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎనీ ప్రాబ్లం? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని బిడ్డలారా, మనము నమ్మడము కాదు, మనల్ని దేవుడు నమ్మాలి. మనము నమ్మడం కాదు, మనల్ని దేవుడు నమ్మాలి. దేవుడు నమ్మాలి అంటే ఎలాగా? మనం నమ్ముతామండి, మనం నమ్మడము. అందుకనే దేవుడు ఒక్కడే అని నమ్ముతాం. ఆయన ఒక్కడే, ఆయన మాత్రమే నా దేవుడు అని నమ్ముతాం. కానీ ఈ నమ్మకం దయ్యాలు కూడా నమ్ముతాయి. దానిని యాకోబు భక్తుడు తెలియజేస్తాడు మనకి. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు, మంచిదే, కానీ దయ్యములు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయి. మరి దయ్యములు కూడా నమ్మి వణుకుతున్నాయి. నువ్వు కేవలం నమ్ముతున్నావంటే నీది దయ్యపు నమ్మకమే తప్ప నిజమైన క్రైస్తవ నమ్మకము కాదు అని అర్థం. నిజమైన క్రైస్తవ నమ్మకం ఏంటంటే దేవుడు నిన్ను నమ్మాలి, దేవుడు నిన్ను నమ్మే మనిషిగా నీవు జీవించాలి. దేవుడు నిన్ను నమ్మే మనిషిగా నీవు జీవించినప్పుడే నీది నిజమైన క్రైస్తవ్యము, నిజమైన దేవుని కుమారుడవు, నిజమైన దేవుని బిడ్డవు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుందండి. దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నావు, మంచిదే, కానీ దయ్యాలు కూడా నమ్మి వణుకుతూ ఉన్నాయి. కేవలం నమ్ముతున్నాం ఏదో ఒక మొక్కుబడిగా, ఏదో ఒక ఆలోచనగా, ఒక సండే వచ్చింది, ఒక ఆదివారం వచ్చింది, అలాగా అమ్మో మేము క్రైస్తవులము కదా మందిరానికి వెళ్ళాలి, ఇలాగా ఈ విధంగా కేవలము దేవుని నమ్మడం సరైనటువంటి పద్ధతి కాదు. మీకు ఒక మంచి ఉదాహరణ చెబుతానండి. ఈ మాటను నేను బలపరుస్తూ, ఈ వాక్యాన్ని నేను బలపరుస్తూ మీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను. మనమందరము కరెన్సీ నోట్లు అనగా డబ్బులను వాడేటువంటి వాళ్ళమే. అందరికీ తెలుసు, చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వారి, కండ్లు లేని వారు కూడా డబ్బుల యొక్క విలువను, డబ్బుల గురించినటువంటి ఆలోచన ఎరిగినటువంటి వారే. ఆ నాణ్యానికి కానీ, నోటుకు కానీ, కరెన్సీ నోటుకు కానీ, నాణ్యానికి కానీ 2 భాగాలు ఉంటాయి. ఒక భాగము బొమ్మ అయితే ఇంకొక భాగము నెంబరు లేదా బొరుసు అని అంటారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, కేవలము నీ యొద్ద ఉన్నటువంటి నాణ్యము లేదా నీకు పనికొచ్చేటువంటి నాణ్యము నువ్వు దాన్ని చెలామణి చేయాలనంటే కేవలము బొమ్మ మాత్రం ఉన్నటువంటి నోట్ అయితే సరిపోదు. కేవలం బొమ్మ ఉండి వెనక అచ్చు లేదా నెంబరు లేదా బొరుసు అనేది ముద్రించబడకపోతే ఆ నాణ్యము పనికిరాదు, ఆ నోటు పనికిరాదు. లేదా
కేవలం నెంబర్ మాత్రమే సరిపోయి నెంబర్ మాత్రమే ఉండి దాని ప్రథమ భాగమైనటువంటి ముఖము ఏమంటారు బొమ్మ మాత్రము లేనట్లయితే అది కూడా సరిపోదు. మరి ఏం కావాలి? రెండు వైపులా రాజముద్ర కలిగి, గవర్నమెంట్ ముద్ర కలిగి, రెండు వైపులా సరైనటువంటి ముద్రలు కలిగి, బొమ్మ బొరుసు అనేటువంటి లేదా బొమ్మ నెంబర్ అనేటువంటి ముద్రలు కలిగి, రెండు వైపులా గవర్నమెంట్ ముద్ర కలిగి, రెండు వైపులా అధికారికమైనటువంటి ముద్ర కలిగినటువంటి నోటు మాత్రమే చెలామణి అవుతుంది. ఆ నోటును మాత్రమే మనము ఎక్కడికి వెళ్ళినా దాన్ని చెల్లించుకోగలము, దాని ద్వారా ప్రయోజనాన్ని పొందగలము. ఇప్పుడు చెప్పండి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలాగుననో క్రైస్తవ జీవితానికి నీవు నమ్మడము, దేవుడు నిన్ను నమ్మడము రెండు ఒకటే. నీవు దేవుని నమ్మడం, దేవుడు నిన్ను నమ్మడం. నువ్వు నమ్మడం మాత్రమే సరిపోదు. అది నువ్వు బొమ్మ అనుకుంటే నువ్వు నమ్మడం మాత్రమే సరిపోదు. దాని వెనక నెంబరు దేవుడు నిన్ను నమ్మాలి. లేదా దేవుని నేను నమ్ముతున్నాను ఇది నెంబర్ అనుకుంటే దేవుడు నిన్ను నమ్మాలి, అది బొమ్మ. ఇలా ఉంటేనే ఆ నాణెము చలామణి అవుతుంది. ఆ నాణెము మనకు పనికొస్తుంది, మన అవసరాలను తీరుస్తుంది. ఇలా లేకుండా మరి ఒకవైపు అచ్చు ఉండి ఇంకొక వైపు ఖాళీగా ఉంటే, తెల్ల పేపర్ ఉంటే దాన్ని మనం ఏదైనా ఒక కిరాణం కొట్టు దగ్గరికి వెళ్ళో లేదా ఏదైనా అంగడి దగ్గరికి వెళ్ళిస్తే దాన్ని మరలా మరసంగి మన చేతుల్లోనే పెడతాడు కదా, ఎవరో పిచ్చివాడు మన దగ్గరికి వచ్చాడు అని. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే దావీదు మహారాజు చేస్తున్నటువంటి ప్రార్థన, ఆయన ఆలోచన, ఆయన కోరిక ఏంటనంటే, నేను నమ్మిన నమ్మకస్తులు నాకు పరిచారకులుగా, నాకు నిర్దోష మార్గమున నడిచే పరిచారకులుగా ఎవరైనా ఉన్నారేమోనని కనిపెడుతూ ఉన్నాను అనేటువంటి మాట మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వారలారా, మరి అలాంటి ఇది సాధ్యమేనా? ఇది సాధ్యమేనా? అలాంటి అనగా దేవుడు నమ్మే మనుషులుగా ఉండడం సాధ్యమేనా? మనం దేవుని నమ్మడం చాలా ఈజీ. మనం దేవుని నమ్ముకొనే ఉన్నాం మన జీవితకాలం అంతా. మరి మనల్ని దేవుడు నమ్మే అవకాశం లేదా మన పట్ల దేవుడు నమ్మకం ఉంచేటువంటి జీవితం సాధ్యమేనా? ఇది భూమి మీద సాధ్యమేనా? దేవుడు ఎవరు? దేవుడు సర్వరక్షకుడు కదా, ఆయన పరలోకం అందున్నాడు. ఆయన మనల్ని ఎక్కడ నమ్మాలి? మన మనుషులము ఏదో ఒక తప్పు చేస్తూ ఉంటాం, ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటాం, ఏదో ఒక మన జీవితాన్ని అలా కొనసాగించుకుంటామంటూ ఆలోచన చేస్తూ జీవిస్తున్న వాళ్ళు ఉన్నారండి. ఇంకొక విషయాన్ని ఏంటంటే, మనం నమ్మితే సరిపోతుంది, ఇక దేవుడు నమ్మేటట్టుగా జీవించాలంటే మన వల్ల అవుతుందా, మన చేతన అవుతుందా అనేటువంటి ఆలోచన కూడా చేసే వాళ్ళు ఉన్నారండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వారిని అందరినీ నేను ఏమీ అంటలేను కానీ, వారి అందరి గురించి నేను మాట్లాడడం లేదు కానీ, బైబిల్లో నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. ఈ దినాన మరి 1-2 మనుషులను మనం ఆలోచన చేద్దాము. వాళ్ళు ఎలా జీవించారు? వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు జీవించిన జీవిత విధానము ఎలా ఉంటుంది? దేవుడు నమ్మారా లేకపోతే వాళ్ళు దేవుని నమ్మారా అనేటువంటి విషయాన్ని మీకు దేవుని యొక్క వాక్యం ద్వారా నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మరలా గుర్తుపెట్టుకోండి, నువ్వు నమ్మే స్థితిలో నుండి దేవుడు నిన్ను నమ్మే స్థితిలోనికి ఎదగాలి. అదే క్రైస్తవ్యం. ఇది నాన్న నేర్చుకుంటున్న మాట ఇదే. నీవు దేవుని నమ్మే స్థితిలో నుండి నిన్ను దేవుడు నమ్మే స్థితిలోనికి ఎదగడం, అదే ఈ దినాన నువ్వు నేర్చుకుంటున్న మాట. చూద్దాం, ఒక వ్యక్తిని చూద్దాం. ఆ వ్యక్తి మరి ఎక్కడ జీవించాడు, యా లోకంలో జీవించాడు, మరి ఆయన ఎలా జీవించాడు, ఆయనను దేవుడు ఎలా నమ్మాడు, ఆయన దేవుని పట్ల ఎలా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని ఒక వ్యక్తిని చూపిస్తూ మీకు పరిచయం చేస్తాను. తీద్దాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము. యోబు గ్రంథము 1వ అధ్యాయము. ముందుగా 8వ వచనాన్ని చదువుదాం. 8వ వచనాన్ని చదువుదాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి. చాలా మంది మనతో మాట్లాడి ఉంటారు. యోబు గురించి చాలాసార్లు మనం విని ఉంటాం. యోబు గురించి ఎన్నో సంగతులు, అతడు నమ్మకానికి, అతడి యొక్క విశ్వాసమునకు, ఓపికకు, ఓర్పుకు, సహనానికి
ఎన్నో మాటలు ఆయన గురించి, ఎన్నో పాఠాలు, ఎన్నో జీవిత సత్యాలు ఆయన నుంచి మనం నేర్చుకొని ఉంటాం. ఈ దినాన మరొక సంగతి ఆయన నుంచి నేర్చుకుందాం. ఇక్కడ చూడండి 8వ వచనం అంటూ ఉన్నాడు. మరొకసారి ఆ మాట దగ్గరికి వెళ్దాం. అందుకు యెహోవా, ఎవరంటున్నారు ఈ మాట? దేవుడు అంటున్నాడు. యెహోవా, అందుకు యెహోవా ఎవరంటున్నారు? దేవుడు అంటున్నాడు. ఎవరితో అంటున్నారు? సాతానుతో అంటున్నాడు. ఒక మనిషి గురించి, అతను ఎక్కడున్నాడట? చివరి వచనం, ఆ వచనంలోనే చివరి మాట, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. అంటే అతను ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడు. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న మనుషుల గురించే ఇది మాట్లాడింది. ఆకాశంలోనే లేదా ఆయన తల్లి గర్భం నుంచి దబ్బున ఊడిపడినటువంటి మనిషి అయితే కాదు. అతడు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్నటువంటి మనిషి అయినా భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు అని ఎవరితో సాక్ష్యం పొందాడు? ఎవరు నమ్మారు? దేవుడు నమ్మాడు. ఈ మాట దేవుడు నమ్మి ఎవరితో చెబుతూ ఉన్నాడు? విరోధి అయిన, అపవాది అయిన సాతానుతో చెబుతూ ఉన్నాడు. ఏమని? అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఇది ఎంత గొప్ప మాట ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా. ఈ మాట మరి మనం ఎన్నో సంగతులు, ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి ఇక్కడ నుంచి, ఈ మాట నుంచి. ఇది దేవుడు పరలోకమందు జరుగుతున్నటువంటి దృశ్యం. ఇది పరలోకమందు జరుగుతున్నటువంటి మాట. ఇది పరలోకమందు జరుగుతున్న దృశ్యం. దేవుడు సాతాను ఎదురెదురుగా ఉన్నారు, ఎదురెదురుగా నిలబడ్డారు. దేవదూతలందరూ కూడుకునే ఒక సమయం వచ్చింది. ఆ సమయానికి సాతాను కూడా, అపవాది కూడా వెళ్ళాడు. అందరూ కూడుకొని భూలోకములో ఉన్న ఒక వ్యక్తి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. భూలోకములో ఉన్న వ్యక్తిని గురించి మరి ఇద్దరికి వాగ్వాదం లేదా ఇద్దరి మధ్యన సంభాషణ వచ్చిందనంటే ఆ మనిషి భూమి మీదనే ఉన్నాడు. భూమి మీదనే దేవుడు కోరుకున్న, ఇంకొక స్పష్టంగా చెప్పాలంటే దేవుడు నమ్మిన వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు ఎలాంటి వాడట? 8వ వచనంలో ఏమంటున్నాడు? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడనై ఉండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడు లేడు. ఏమండి, మనము భూమి మీదనే ఉన్నాం, యోబు భూమి మీదనే ఉన్నాడు. మనము భూమి మీద నివసిస్తున్నాం, ఆయన భూమి మీద నివసిస్తున్నాడు. మనము కుటుంబాన్ని కలిగి ఉన్నాం, ఆయన కుటుంబాన్ని కలిగి ఉన్నాడు. మనము ఆస్తులను లేదా సంపదను కలిగి ఉన్నాం, ఆయన ఆస్తులను సంపదను కలిగి ఉన్నాడు. ఆయన కుమార్తెలు కలిగి ఉన్నాడు, మనము కుమార్తెలు కలిగి ఉన్నాం. లేదా నూతనముగా విశ్వాసానికి వచ్చాం. ఎలాగైనాను సరే దేవునికి కావాల్సింది నీవు నమ్మడం కాదు. నీవు నమ్మడం ఒక ఎత్తు అయితే ఆయన నిన్ను నమ్మడం మరి ఒక ఎత్తు. నీవు నమ్మడం ఒక ఎత్తు అయితే ఆయన నిన్ను నమ్మడం ఒక ఎత్తు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఆయన నిన్ను నమ్మడమే ప్రాముఖ్యమైనది. నిన్ను నమ్మడమే ఆయన ప్రాముఖ్యమైనది. అదే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, అతని వంటి వాడు భూలోకములో ఎవ్వరూ కూడా లేరు. అతని గురించి నీవేమైనా ఆలోచన చేశావా అని దేవుని యొక్క వాక్యము, దేవుని మరి యోబు జీవితంలో నుంచి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వారలారా, మనము దేవుని నమ్మడము అనేటువంటి విషయాన్ని అలా పక్కన ఉంచితే దేవుడు మనల్ని నమ్మే విధంగా మనము జీవిస్తున్నామా? మనము నమ్మే విధంగా ఆయనను జీవిస్తూ ఉన్నామా అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం గమనించాలి. తర్వాత 2వ అధ్యాయంలో మరొక సందర్భం మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చాను. మరొక సందర్భం, మొదట ఒక సందర్భాన్ని 1వ అధ్యాయంలో చూసాం. మరలా ఇప్పుడు 2వ సందర్భము, 2వ ఆలోచన. మొదటి సందర్భములో ఆయన నమ్మినాడు. నేను ఖచ్చితంగా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నమ్మకాన్ని వదిలిపెట్టాడు. నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని యోబు వదిలిపెట్టాడు. ఆ నమ్మకం నాకుంది అన్న విధంగా యెహోవా దేవుడు అతని గురించి, యోబు గురించి ఆలోచన చెప్పాడు. తర్వాత ఆ ఆలోచనను తీసుకొని వెళ్ళి
మరి యోబును అపవాది చాలా శోధించాడు, చాలా శోధించాడు. ఆస్తినంతా తీసేశాడు, కుమారులను తీసేశాడు, మరి అందరినీ సమస్తమును నాశనం చేసేశాడు. ఆయనకున్నటువంటి ఆస్తి పాస్తులు వీటన్నిటిని ఒక్క రోజులో లయం చేశాడు, ఒక్క రోజులో తీసేశాడు. ఒక్క రోజులోనే జరగవలసినటువంటి నష్టమంతా జరిగింది, జరగవలసినటువంటి నష్టమంతా జరిగింది. తనకు కలిగిన సంపదంతా ఒక్క రోజులోనే ఆవిరైపోయింది. తన కుమారులు కుమార్తెలు ఒక్క రోజులోనే ఆవిరైపోయారు, ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళారు. తనకున్నటువంటి సంపద, గాడిదలు, ఒంటెలు, తనకు కలిగినటువంటి సమస్తము కూడా ఒక్క రోజులోనే లయమైపోయింది, నాశనమైపోయింది. సాతాను, అపవాది అలాంటి భయంకరమైనటువంటి, దేవుని చేత సెలవు పొంది అంతటి భయంకరమైనటువంటి శోధనకు గురి చేశాడు యోబును. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొక సందర్భం ఉంది, సందర్భము అది 2వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము తటస్థించను, వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. అప్పుడు యెహోవా అడుగుతున్నాడు, నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని అడగగా అపవాది, భూమిలో అటు ఇటు తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. మొదట వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణలో, వారిద్దరి మధ్యన జరిగినటువంటి ఘర్షణ, వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ఒక వ్యక్తి గురించి చేసినటువంటి ఆలోచనలో మొదట పార్ట్ అయిపోయి రెండవ దినము, అది మళ్ళా 2వ దినము అలా జరిగింది. ఏమని అంటే, మరలా అడుగుతూ ఉన్నాడు అపవాదిని యెహోవా, ఏమని, ఎక్కడి నుంచి వచ్చావు? నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను. సరే, అటు ఇటు తిరుగులాడుతూ వచ్చావు కదా, మరి అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా? మళ్ళీ రెండోసారి అండి. ఒక్కసారి అంటే ఓకే, పర్వాలేదు, సరే, విశ్వాసాన్ని, చాలా గట్టి విశ్వాసాన్ని చూపించినాడు అని అనుకోవచ్చు. మరలా రెండవసారి అదే మనుషుల మధ్య, అదే మనిషి గురించి, అదే పరలోకములో, అదే సమయములో, అదే స్థలములో ఒక ఘర్షణ లాంటి వాతావరణం, లేదా ఒక సంభాషణ, లేదా వారి మధ్యన ఒక మనిషి గురించి ఆలోచన. భూమి మీద మనలాగా 2 కాళ్ళు, 2 చేతులు, తల, ఈ విధంగా ఉన్నటువంటి ఒక మనిషి గురించి ఆలోచన. ఎక్కడి నుంచి వచ్చావు? అపవాది, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. మరి అటు ఇటు తిరుగుతూ వచ్చావు కదా, ఇన్ని శ్రమలకు గురి చేశావు, నీవు ఎన్ని ఇబ్బందులకు గురి చేశావు. అతని సంపద, అతని పిల్లలు, అతని సంతానము, అతని కలిగిన సమస్తాన్ని ఒక్క దినములోనే తీసివేశావు కదా, ఏమైనా మార్పు జరిగిందా? ఏమైనా మరి మార్పు లేదా అతనిలో, అతని నమ్మకంలో, నేను అతన్ని నమ్మాను, అతడు నన్ను నమ్మడంలో ఏమైనా మార్పు జరిగిందా? నేను నమ్మాను, ఎన్ని శోధనకు గురి చేసినా, ఎంత శ్రమ కలిగినా, ఎంత ఇబ్బంది కలిగినా, నా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని లేదా నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని ఆయన విడిచిపెట్టడు. నేను నమ్మాను యోబు గురించి, అతడు నన్ను నమ్మాడు. మరి ఈ 2 సందర్భాలలో ఏదైనా మార్పు జరిగిందా? ఏమంటున్నాడు చూడండి, 2వ సందర్భము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించితివి. అతడు ఇంకను తన యథార్థతను వదలకై నిలకడగా ఉన్నాడు. ఎవరంటున్నారండి ఈ మాట? దేవుడు అంటున్నాడు. ఎవరి గురించి అండి? యోబు గురించి. ఎవరితోనండి? సాతానుతోని. ఏమండి, ఇదే కదా మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం. మనము దేవుణ్ణి నమ్మడం కాదు, అతడు యథార్థతను, నా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని, నేను ఏ విధంగా అతన్ని నమ్మానో, నేను ఏ విధంగా అతని పట్ల నమ్మకం ఉన్నానో, అతన్ని నేను నమ్మాను. ఇంత జరిగినా కూడా అతడు తన యథార్థతను వదలడు అని నమ్మాను. నేను నమ్ముకున్న ప్రకారంగా, నేను నమ్మిన ప్రకారంగానే, నా మాట ప్రకారంగానే, నా ఆలోచన, అతని మీద నేనైతే ఏ ఆలోచన అయితే ఉన్నానో ఆ ఆలోచన ప్రకారంగా అతడు ఆ యథార్థతను వదలక ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు భూమి మీదనే కదండి జీవించింది, అతడు మనలాగనే కదండి జీవించింది. మరి
నిష్కారణముగా నీవు నన్ను ప్రేరేపించావు. అతని నమ్మకం విషయమై నన్ను నువ్వు ప్రేరేపించినందుకు నేను నీకు అనుమతి ఇచ్చాను. కానీ ఇంత చేసినా కూడా అతడు నన్ను వదిలిపెట్టలేదు. నా పట్ల ఉన్నటువంటి భయభక్తులను వదిలిపెట్టలేదు, నా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని వదిలిపెట్టలేదు, నా పట్ల అతనికి ఉన్నటువంటి విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. నువ్వు నిష్కారణంగా నన్ను ప్రేరేపించావు. కానీ అపవాది ఇప్పుడు ఇంకొక మెట్టెక్కాడు. ఇంకొక మెట్టెక్కి ఏమనంటున్నాడంటే, ఊరికినే నీ మీద భయభక్తులు కలిగి ఉన్నాడా? అతని ప్రాణం అతనిలో ఉంది, అతని ప్రాణము అతనిలో ఉంది కాబట్టి అతడు నీ పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. ఆ ప్రాణాన్ని నాకు వదిలేయి, ఆ శరీరాన్ని నాకు వదిలేయి, నేనేం చేస్తానో చూద్దాం అని అన్నప్పుడు ప్రాణం మాత్రం తీయకూడదు, కానీ అతని శరీరాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నప్పుడు బాధ, కురుపులు, వేదన, చిల్ల పెంకుతో తన శరీరాన్ని గోక్కునేటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇన్ని మాటలు ఎందుకు యోబు గురించి చెబుతున్నానంటే, అతన్ని దేవుడు నమ్మాడు. అతడు దేవుణ్ణి నమ్మాడు. అతడు దేవుణ్ణి నమ్మాడు, అది మొదటి స్థితి. అతన్ని దేవుడు నమ్మాడు, అది ఉన్నతమైన స్థితి. అది ఉన్నతమైన స్థితి. దేవుణ్ణి నమ్మడం మాత్రమే సరిపోదు, దేవుడు మనల్ని నమ్మాలి. దేవుడు మనల్ని నమ్మాలి. చూసావా నా సేవకుడైన యోబు సంగతిని? చూసావా ఆలోచన చేశావా అన్న మాట సాతానుతో పరమదేవుడు, పరమ తండ్రి, పరలోకపు తండ్రి, ఉన్నతమైన తండ్రి చెబుతూ ఉన్నాడు అంటే ఎంత నమ్మాడండి, ఎంత నమ్మాడు ఒక వ్యక్తిని. కేవలం ఆయన మాత్రమే కాదండి, ఈనాడు మనల్ని అందరినీ కూడా దేవుడు అలాగనే ఆలోచన కలిగి ఉన్నాడు. అలాంటి వారిని కనిపెడుతూ ఉన్నాడు, అలాంటి వారి కోసమనే కనిపెడుతూ ఉన్నాడు. నీవు అతన్ని మొత్తిన ఎడల నీ ముఖం మీదనే అతను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. నీ పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని, యథార్థతను వదిలిపెట్టి వెళ్తాడు చూడు అని చెప్పేసి మరలా ఒక సవాలు తీసుకుని అపవాది వచ్చేసి అతన్ని బాధాకరమైన కురుపులతో మొత్తినా కూడా, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు మాట్లాడిన మాట, మొదటి సందర్భంలోనికి వెళ్ళి అతడు మాట్లాడిన మాట చూద్దాం. 1వ అధ్యాయము 21వ వచనం. 1వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లా నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చితిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. ఏమంటున్నాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, నేను నా తల్లి గర్భంలో నుండి ఏమీ లేకుండా, పై వస్త్రము కూడా లేకుండా తోలుతో బయటికి వచ్చాను. మరలా ఇప్పుడు నా దేవుని యొద్దకు అలాగుననే వెళ్తాను. దిగంబరినై వచ్చాను, దిగంబరినై వెళ్తాను. యెహోవా ఇచ్చాడు, ఆయన చిత్తము. యెహోవా తీసుకున్నాడు, అది ఆయన చిత్తము. యెహోవా ఇచ్చాడు ముందు, అది ఆయన చిత్తము. యెహోవా తీసుకున్నాడు, ఇది ఆయన చిత్తము అని ఇంత గొప్పటి మాటలండి ఇవి. నరమాతృనికి సాధ్యం కాని మాటలు. నరమాతృడు అనగలిగినటువంటి ఆ ధైర్యము, ఆ నమ్మకం, ఆ విశ్వాసం నిజంగా ఎంత గొప్ప మాటలండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నాను, నా తల్లి గర్భములో నుండి నేను దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే మరలా వెళ్తాను, ఆయనకే స్తుతి కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక. ఈ విషయం అంతటిలో మరి ఇదంతా దేవుని చిత్తమే, ఇదంతా దేవుని ఆలోచననే. దేవుని నేను నమ్మాను, రైట్, ఆయన నన్ను ఈ విధంగా నమ్మాడు. ఎన్ని శ్రమలకు గురి చేసినా ఇది నా విశ్వాసానికి పరీక్ష, నమ్మకానికి పరీక్ష. నేను ఆయనను నమ్మాను అంతే. ఆయన నన్ను నమ్మాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందును కూడా యోబు ఏ పాపమును చేయలేదు అని దేవుని యొక్క వాక్యము, దేవుడు అన్యాయము చేశానని అనలేదు అని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వారలారా, దేవుణ్ణి నమ్ముతున్నాము, మంచిదే. మరలా చెబుతున్నాను, పదే పదే ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనం ఆ విధంగా జీవించాలని, ఆ విధంగా మనము యోబు నుంచి నేర్చుకోవాలని. దేవుని నమ్ముతున్నాం సరే, కానీ దేవుడు మనల్ని
నమ్మాలి. దేవుడు మనల్ని నమ్మాలి. రెండవ సందర్భంలో కూడా చూద్దాం. రెండవ సందర్భంలో ఆయన అన్నటువంటి మాట 9వ వచనం నుంచి, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మనను. తన కౌగిట పండుకొను తన భార్య అతని యథార్థత అంటే ఏమిటో తెలుసు. అతడు దేవుని పట్ల ఎంత నమ్మకం కలిగి ఉన్నాడో తెలుసు. యోబు దేవుని మీద ఎంత యథార్థత కలిగిన వాడుగా, ఎంత యథార్థమైన జీవితమో ఆమెకు తెలుసు. అదే మాట వచ్చి ఏమంటుందనంటే, మరి ఇంత జరిగినా కూడా దేవుని వలన జరిగిందే లేదా అపవాది వలన జరిగిందన్న సంగతి ఆమెకు తెలియదు. కానీ ఇంత జరిగినా కూడా నీవు నీ యథార్థతను వదలక ఉన్నావా, ఇంత యథార్థతను నీవు వదలక ఉన్నావా అని ఆమె దేవుణ్ణి దూషించి మరణముగా చచ్చిపో, దేవుణ్ణి దూషించి చచ్చిపో. ఎందుకు ఇంకా నీ యథార్థతను, ఎందుకు నీకు ఇన్ని శ్రమలు వచ్చిన పిల్లలు పోయి, ఆస్తులు పోయా, ఒక్కటే రోజున ఆస్తిపాస్తులు పోయా, పిల్లలు పోయి, అందరు పోయి, సంతానం పోయింది, అందరు పోయి, బికారిగా అయ్యాం, ఏకాకిలం అయ్యాం. నీవు ఆ విధంగా చిల్ల పెంకుతో నీ శరీరాన్ని గోకుంటూ ఉన్నావు. ఎందుకు ఈ యథార్థత? సుఖమునివ్వలేని యథార్థత లేదా సుఖమునివ్వలేని దేవుని మీద భక్తి ఎందుకు? సుఖమునివ్వలేని దేవుని మీద భక్తి ఎందుకు అని ఆమె చెబుతూ, నీవు ఇంకా యథార్థతను వదలక ఉన్నావా, ఆ యథార్థతను వదిలివేసి చచ్చిపో అని సెలవిస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆమె మాటలను యోబు గద్దించాడు. మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు నీవు. ఒక మూర్ఖురాలు నాతో మాట్లాడుతుంది. నా భార్య కాదు నాతో మాట్లాడుతున్నది, ఒక మూర్ఖురాలు నాతో మాట్లాడుతుంది. దేవుడు అంటే నమ్మకం ఏంటో తెలియదు, దేవుని పట్ల నమ్మకం అంటే తెలియదు, దేవుడు నమ్మడం అంటే తెలియదు. ఏమీ తెలియని ఒక మూర్ఖురాలు, ఒక పనికి మాలిన మనిషి నాతో మాట్లాడుతుంది. మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుతూ ఉన్నావు. మనము దేవుని వలన సుఖమే అనుభవించాలనా, కీడుని అనుభవించకూడదా? దేవుని నమ్ముకుంటే సుఖమే కావాలనా? దేవుని నమ్ముకుంటే సుఖాన్నే ఆశించాలనా? దేవుని నమ్ముకుంటే సుఖం వస్తేనే దేవుని నమ్ముతావా? సుఖము కలిగి, ధనము కలిగి, ఐశ్వర్యము కలిగి, ఇవన్నీ కలిగితేనే దేవుని నమ్ముతావా? శోధన వచ్చిన నా మీద ఉన్నటువంటి యథార్థతను అతడు వదిలిపెట్టడని దేవుడు నమ్మాలి కదా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మేలు అనుభవించడమే కాదు, మనము కీడును కూడా అనుభవించాలి. అలా కీడును అనుభవించడమే ఇది దేవుని చిత్తం, ఇది దేవుని చిత్తం. కాబట్టి ఈ మాటల ప్రకారంగా, ఈ మాటలలో, ఈ సంగతులలో మరి ఏ విషయం అందు కూడా నోటి మాటతో కూడా యోబు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి అనలేదు, దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. ఇదే దేవుడు నమ్మినటువంటి జీవితం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని బిడ్డలారా, ఎంత సాతాను శోధించినా, ఎన్ని కోణాలలో శోధించినా, ఎంత శ్రమ పెట్టినా, ఎంత ఇబ్బంది కొలిమిలో నశింపజేయడానికి వచ్చినా కూడా అతడు నా పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని వదిలిపెట్టడు అని యోబుని గురించి దేవుని నమ్మకం, యోబు మీద దేవుని నమ్మకం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, అతడు యోబు కాబట్టి అలా ఉన్నాళ్ళేండి అని ఇలాంటి డొంక తిరుగుడు ఆలోచనలు అయితే చేయవద్దు. అతడు విశ్వాసం అంటే అంత విశ్వాసం మనకి ఆనందించి వస్తుందని డొంక తిరుగుడు ఆలోచనలు చేయవద్దు. ఎందుకంటే ఆయన ఉన్నది భూమి మీదనే, నువ్వున్నది భూమి మీదనే. ఆయన మనిషే, నువ్వు మనిషివే. ఆయన విశ్వాసే, నువ్వు విశ్వాసివే. నువ్వు దేవుని పట్ల నమ్మకం కలిగి జీవించాలని వచ్చావు, ఆయన నమ్మకం కలిగి జీవించాడు. మరి ఏమి తేడా లేదు. మనిషి ఒకవేళ పేరు ఒకటే మార్పు. ఆయనది యోబు కావచ్చు పేరు, నాది ఇంకొక పేరు, నీది ఇంకొక పేరు, నీది ఇంకొక పేరు. పేరు మాత్రమే మార్పు. మనుషులమంతా ఒక్కటే. ఆయనకు 4 చేతులు 4 కళ్ళు లేవు, లేదా 2 మెదడులు లేవు ఆయనకి. ఆయన మనలాంటి మనిషే. నీకు ఎక్స్ట్రాలేమీ లేవు, అన్నీ సమానమే. మనిషివి, భూమి మీద ఉన్నావు. మరి భూమి మీద ఉండి నువ్వెలా జీవించాలంటే ఆయన నమ్మిన నమ్మకస్తులముగా, ఆయన నమ్మిన మనుషులముగా జీవించాలి. అదే మరి ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి మాట. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వారలారా, సాతాను ఎన్ని కోణాలలో శోధించినా కూడా
తన భక్తిని, తన యథార్థతను యోబు వదిలిపెట్టాడని దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మాడు కాబట్టి అతని గురించి అంత గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. తర్వాత రెండవ వ్యక్తి గురించి నేర్చుకుందాం. ఇంకా సమయం ఉంది. రెండవ వ్యక్తి గురించి మనం నేర్చుకుందాం. రెండవ వ్యక్తి గురించి మనం నేర్చుకోవాలంటే నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనానికి వెళ్దాం. నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనానికి వెళ్దాం. తీద్దాం బైబుల్. నిర్గమకాండము 40వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం. మోసే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేశాను, అలాగుననే చేశాను. ఇక్కడ రెండవ వ్యక్తి, ఇంకొక వ్యక్తి, ఇంకొక మనిషి, మనలాంటి మనిషి, భూలోకంలో జీవించిన మనిషి, 40 సంవత్సరాలు ఐగుప్తులోను, 40 సంవత్సరాలు అరణ్యంలోను, 40 సంవత్సరాలు దేవునితోనూ నడిచినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట, మోసే ఆ ప్రకారము చేసెను, యెహోవా అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము చేసెను, వాటన్నిటిని చేసెను, అలాగుననే చేసెను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి ఒక శ్రేష్టమైన వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇందాక యోబు గురించి నేర్చుకున్నాం, ఇప్పుడు మోసే గురించి నేర్చుకుంటున్నాం. మోసే నేను ఏ పని చేస్తే, నేను ఏ పని చెబితే, నేను ఎలాగా చెబితే ఇలాగా చెయ్యాలి అని చెబితే అలాగుననే చేస్తాడు మోసే. అది అతన్ని దేవుడు నమ్మిన విధానం. మోసేను దేవుడు నమ్మిన విధానం ఏంటంటే, నేను ఎలాగా చెబితే అలాగా చేస్తాడు, నేను ఏం చెబితే అలాగా చేస్తాడు. అది మోసేను గురించి దేవుడు నమ్మిన నమ్మకం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈయన గురించి చాలా మంచి సాక్ష్యాలు పౌలు గారు కూడా హెబ్రీ పత్రికలో అంటాడు, దేవుని ఇల్లంతటిలో మంచి నమ్మకస్తుడు, మంచి గృహ నిర్వాహకుడు ఎవరు అని అంటే మోసే. నమ్మినటువంటి గృహ నిర్వాహకుడు ఎవరనంటే మోసే గురించి పౌలు గారు కూడా సాక్ష్యం చెబుతారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మరి అతనికి ఉన్నటువంటి ఒక సందర్భాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో ఒక సంఘటన, 12వ అధ్యాయంలో ఒక సంఘటన. ఏమి ఆ సంఘటన అంటే, ఒకసారి 12వ అధ్యాయానికి వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. మోసే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, వివాహం చేసుకొని వచ్చాడు. ఈ వివాహం చేసుకున్న సంగతి తన అక్క అయినటువంటి మిరియాముకు, తన అన్న అయినటువంటి అహరోనుకు ఇద్దరికి ఇంపుతమ్ము కాలేదు. అంటే ఏమంటారు, నమ్మలేదు, లేదా వారికి ఇష్టం లేదు. వారి మీద, మోసే మీద వాళ్ళకి అసూయ కలిగింది, వారికి నచ్చలేదు. ఈ పని, మోసే చేసినటువంటి ఈ పని వాళ్ళకు నచ్చలేదు. నచ్చకపోగా అలా నచ్చనటువంటి వాళ్ళు, అది కుటుంబంలో సమస్య, అది కుటుంబ గొడవ. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అహరోను అన్న, మిరియాము అక్క, తమ్ముడు మోసే, అది వాళ్ళ కుటుంబ సమస్య. ఆ కుటుంబ సమస్యను వాళ్ళు ఏం చేశారనంటే, మరి దేవాలయానికి ముడిపెట్టారు, పరిచర్యకు ముడిపెట్టారు, దేవుని సేవకు ముడిపెట్టారు, దేవుని పరిచర్యకు ముడిపెట్టారు. కూసు దేశపు స్త్రీని వివాహం చేసుకోవడం అన్నది వాళ్లకు నచ్చక, దానిని మందిరపు పరిచర్యకు, మందిరపు సేవకు, అతని నాయకత్వానికి ముడిపెట్టారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే అతని నాయకత్వానికి ముడిపెట్టారు. మరి నాయకత్వానికి ముడిపెట్టి ఏమంటున్నారంటే అతనికి విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. అతనికి విరోధముగా మాట్లాడి మరి వాళ్ళు అంటూ ఉన్నారు, విరోధముగా మాట్లాడుతూ ఉన్నారు. అతనికి విరోధముగా మాట్లాడుతున్న సంగతి ఎవరు విన్నారనంటే దేవుడు విన్నాడు. యెహోవా వినెను అనేటువంటి మాట ఉంటుందండి 2వ వచనం.
యెహోవా పలికించెనా, ఆయన మీ చేతను పలికించలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. 3వ వచనం, యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఇది యెహోవా అనగా దేవుడు అతన్ని నమ్మిన విధానం. భూమి మీద ఉన్నటువంటి వారందరిలోకెల్లా సాత్వికుడు ఎవరైనా ఉన్నారంటే మోసే. ఇది ఎవరు చెప్పిన సాక్ష్యం అంటే దేవుడు చెప్పినటువంటి సాక్ష్యం, లేదా దేవుడు మోసే మీద పెట్టుకున్న నమ్మకం. దేవుడు మోసే మీద పెట్టుకున్న నమ్మకం. భూమి అందంతటిలో అతని వంటి వారు ఎవరు లేరు, అతడు మిక్కిలి సాత్వికుడని దేవుడు నమ్మాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళ ముగ్గురి మధ్య జరిగినటువంటి విరోధం, వాళ్ళ ముగ్గురి మధ్య జరిగినటువంటి ఆ భావాన్ని తీసివేయడానికి దేవుడు ఏం చేశాడంటే ముగ్గురిని ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మని పిలిచాడు. మరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి అహరోనును, మిరియామును, మోసేను ముగ్గురిని రమ్మని ఆజ్ఞాపించాడు. ఆ ముగ్గురు రాగా యెహోవా అంటున్నాడు, యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను, మిరియాములను పిలిచి అంటున్నాడు, వారిద్దరు రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. మరి నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. వారిద్దరూ రాగా ఇట్లా అంటున్నాడు, మీలో ప్రవక్త ఉన్న ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకులేనా మీరు? నేను ఎన్నుకున్నానా మిమ్మల్ని? లేదు. ఒకవేళ నా సేవకుడై ఉంటే నేను వాళ్ళతో మాట్లాడతాను, అతనితో మాట్లాడతాను, కలలో కానీ లేదా ఇంకా దర్శనం రూపంగా కానీ ఎలాగా ఒకలాగా నేను మాట్లాడతాను. గమనించండి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఒకవేళ మీరు నేను ఎన్నుకున్నటువంటి సేవకులైతే, లేదా మీరు నేను ఎన్నుకున్నటువంటి వారైతే నేను మీతో ఎందుకు మాట్లాడాను? మీతో ఎప్పుడైనా నేను దర్శనం ఇచ్చానా? కలలో కనిపించానా? లేదా మీతో ఎప్పుడైనా నేను మాట్లాడానా? అటువంటి మీలాంటి వాడు కాదు మోసే. అతడు నేను నమ్మినవాడు. ఎంత చక్కగా చెప్తున్నాడండి. మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇది దేవుడు అతన్ని నమ్మినటువంటి విధానం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గూఢభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడుదును. గూఢభావాలతో ఏదో తెలియని సీక్రెట్స్ కాదు, నేను ముఖాముఖిగా అతనితో మాట్లాడతాను. అది నాకు మోసేకు ఉన్నటువంటి నమ్మకం. నేను మోసేతో ముఖాముఖిగా మాట్లాడతాను. మీతో మాట్లాడానా? లేదు. మీకు దర్శనమిచ్చానా? లేదు. కలలో కనిపించానా? కలలో కనిపించి ఏమైనా ఆజ్ఞాపించానా? లేదు. మీలాంటి వాడు కాదు నా మోసే. నా మోసేతో నేను ముఖాముఖిగా మాట్లాడతాను. అది ఆయనకు నాకున్నటువంటి నమ్మకం. అది ఆయనకు నాకు మధ్యన ఉన్నటువంటి నమ్మకం. మీతో అలా ఎప్పుడైనా చేశానా? చేయలేదు. మరి ఎట్లా అనుకుంటారు మీరు నేను మిమ్మల్ని నమ్మినానని? ఎంత గొప్ప మాటలండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నేర్చుకుందాం ఈ మాటలు మన జీవితంలో. మనల్ని నమ్మాలి దేవుడు. మనం నమ్మడం కాదు, మనల్ని నమ్మాలి దేవుడు. మనల్ని నమ్మే విధంగా మన జీవితం ఉండాలి. ఇది ఒక మనిషి గురించే మాట్లాడుతున్నది. ఇది కూడా ఒక మనిషి, ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఏమో కాదు. ఆయన మనలాంటి తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి మనిషి. ఈయన కూడా మోసే. ఏమండి? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి లేవి గోత్రములో పుట్టినటువంటి వాడే. అలాంటి మనిషే, ప్రత్యేకమైనటువంటి వాడైతే కాదు. అతని గురించి దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను గూఢభావములతో కాదు. గూఢభావాలంటే సీక్రెట్స్గా కాదు మాట్లాడేది నేను ఆయనతో. ముఖాముఖిగా, లేదా అతనికి అర్థం కాని మాటలు కాదు నేను మాట్లాడేది. ముఖాముఖిగా ఒక మనిషి ఎదురుగా నిలబడి ఎలాగా నీవు నేను మాట్లాడుకుంటామో అలాగా నేను మరి మోసేతో మాట్లాడుతాను. అది నాకు అతనికి ఉన్నటువంటి మధ్య సంబంధం. అతన్ని నేను నమ్మినా
విధానం చూడండి. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. నువ్వు చూస్తావా మిరియాము? నువ్వు చూస్తావా నన్ను? చూడలేను. అహరోను నువ్వు చూస్తావా నన్ను? చూడలేను. మరి నా మోసే చూస్తాడు, నా మోసే చూస్తాడు. నా స్వరూపాన్ని నిదానించి చూడగలిగిన శక్తి, ఆ నమ్మకము, ఆ విశ్వాసము, ఆ సాత్వికము అతనిలో ఉన్నాయి. ఆ సాత్వికము, ఆ నమ్మకము అతనిలో ఉన్నాయి. అది దేవుడు అతన్ని నమ్మినటువంటి విధానం. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా ఇల్లంతటిలో సాత్వికుడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో అతని వంటి వాడు ఎవడు లేడు, నా ఇల్లంతటో అతని వంటి వాడెవడు లేడు అన్నటువంటి సాక్ష్యాన్ని, ఆ మాటను దేవుడు చెబుతూ ఉన్నాడంటే ఎంత గొప్పవాడు చూడండి. యెహోవా స్వరూపము నిదానించి చూచును కాబట్టి అతడు నా సేవకుడైన మోసేకి విరోధముగా మాటలాడుటకు మీరేలా భయపడలేదు. నేను మోసేని ఎన్నుకున్నాను, అతని గురించి మీరు విరోధంగా మాట్లాడుతున్నారు, ఏం భయం లేదా ఆయన అంటే? ఏమండి, మోసే అంటే భయం లేదా? అహరోను మిరియాము మోసే అంటే భయం లేదా? అతని గురించి విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, అతని గురించి ఏవేవో మాట్లాడుతున్నారు. నేను ఎన్నుకున్నాను ఆయనను, నేను ఎన్నుకున్న మనిషి ఆయన, నేను నమ్ముకున్న మనిషి ఆయన, నేను నమ్మిన మనిషి ఆయన. నేను ఎలా నమ్మాను? సాత్వికుడు అని నమ్మాను ఆయనను. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మోసే. నిజంగా ఎంత గొప్ప మాట ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని నమ్ముతున్నామండి, దేవుని నమ్ముతున్నాం, కానీ సరిపోదు, ఇది సరిపోదు. దేవుడు నిన్ను నమ్మాలి, దేవుడు నిన్ను నమ్మాలి. ఇదిగో మోసే గురించి ఎంత మంచి మాటలు చెబుతూ ఉన్నాడు. నేను అతనితో ముఖాముఖిగా అతని గురించి మాట్లాడడానికే మీరు భయపడాలి ముందు, కానీ ఆ భయం ఏమీ లేకుండా అతని గురించి విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారు. ఎవరనుకుంటున్నావు? అతను నేను నమ్మిన నమ్మకస్తుడైన సాత్వికుడైన మోసే. అతన్ని గురించి మాట్లాడాలంటే భయపడాలి మీరు, కానీ మీరు భయపడడం లేదు. భయపడకుండా విచ్చలవిడిగా మాట్లాడేస్తున్నారని యెహోవా దేవుడు, పరమ తండ్రి అయినటువంటి దేవుడు చెబుతున్న మాట అండి. యెహోవా కోపము వాళ్ళ మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను. యెహోవా కోపము వారి మీద రగులుకున్నదండి. వాళ్ళ మీద రగులుకొని కోపము వారి మీద రగులుకొని ఆయన వెళ్ళిపోతే మేఘమును ఆ ప్రత్యక్ష గుడారము నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. ఎవరండి? మోసే. దేవుడు నమ్మిన మోసే. దేవుడు నమ్మిన మోసే మీద విరోధముగా, వ్యతిరేకముగా మాట్లాడినందుకు మిరియాముకు కుష్టు, తెల్లని కుష్టు, సగము కాలిన పసిపిల్లవాని దేహం లెక్క అయిందంటండి ఆమె శరీరం. సగం కాలిన మనిషి లెక్క అయిపోయిందంట మిరియాము. సగం కాలిన మనిషిలాగా అయిపోయింది. అది ఇక్కడే బైబిల్ గ్రంథంలో ఇక్కడే రాశాడండి ఆ మాట. ఎక్కడనో కాదు, ఇక్కడనే రాశాడు. చూడండి. అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము ఈ పాపం మా మీద మోపవద్దు. తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వలె ఆమెను ఉండనీయకమని అహరోను బతిమలాడుతూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో నా చెల్లెలి, అయ్యో నా చెల్లెలి, దేవా దేవా ఇలా చేయొద్దు, దేవా ఇలా చేయొద్దు, దేవా క్షమించు దేవా, మేము పాపులము దేవా, మేము అవివేకులము దేవా, మేము అవివేకంగా ప్రవర్తించాము దేవా, మమ్మల్ని క్షమించు దేవా, క్షమించు దేవా. ఇదిగో తల్లి గర్భం నుండి సగము క్షీణించిన శిశువు ఎట్లా, ఆ శవం ఎట్లా బయటకు వస్తుందో, ఇదిగో నా చెల్లెలిలాగా ఏంది దేవా, మేము పాపులము, మేము అవివేకులము, మేము తప్పు చేశాం, మమ్మల్ని క్షమించు దేవా, మమ్మల్ని క్షమించు దేవా అని ఇంత ప్రాధేయపడుతూ ఉన్నారు దేవుని దగ్గర అహరోను మిర్యామును గురించి. ఇదంతా దేనికోసం? దేవుడు నమ్మిన నమ్మకస్తులం. దేవుడు నమ్మిన నమ్మకస్తులము కావాలి దేవునికి. దేవుడు నిన్ను నమ్మాలి, నువ్వు దేవుని నమ్మడం కాదు. నువ్వు దేవుని నమ్మడం ఒక ఎత్తు, ఒకవైపు మాత్రమే. అది నాణెమునకు ఒక పార్శ్వం మాత్రమే. నాణెమునకు రెండో పార్శ్వం ఉంది. అదేంటనంటే దేవుడు నిన్ను నమ్మాలి. దేవుడు నిన్ను నమ్మకపోతే నీ జీవితం వ్యర్థం. నువ్వు ఆ నాణెం ఎట్ట పనికిరాదో నువ్వు కూడా పనికిరాను నువ్వే. ఆ నాణెం ఎట్టా చెల్లుబాటు కాదో నువ్వు కూడా పనికిరాని జీవితమే.
నీవు కూడా చెల్లుబాటు కానటువంటి మనిషివే. నువ్వు చెప్పుకోవచ్చు, నేను విశ్వాసిని, నేను సంఘ పెద్దను, నేను విశ్వాసిని, నేను సేవకుని, నేను ఇంకా ఏదేదో చెప్పు, నేను సంఘములో సెక్రటరీని, ప్రెసిడెంట్ను, మరి ఇంకా ఏదేదో ఎన్నైనా ఉండొచ్చు నీకు. కానీ దేవుడు నిన్ను నమ్మాడా? దేవుడు నిన్ను నమ్మినట్లయితే మంచిదండి. దేవుడు నిన్ను నమ్మినట్లయితే మంచిది. లేదు, కేవలం నేను మాత్రమే దేవుని నమ్ముతున్నాను, నేను దేవుని నమ్ముతున్నాను కాబట్టి ఇలాగా ఈ లోకంలో జీవిస్తున్నాను, ఇవన్నీ ఒట్టి భ్రమ. అది నీ భ్రమ. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వారలారా, జాగ్రత్తగా గమనించుదాం. నేను ఆజ్ఞాపించినదంతా చేసేటువంటి వాడు మోసే. నేను ఎలా ఆజ్ఞాపిస్తాను? అందుకనే కొండ మీద ఒక మాదిరిని చూపించాడు ఆయనకి. ఆ మాదిరి ప్రకారంగా కిందికి వచ్చి ప్రత్యక్షపు గుడారాన్ని, అక్కడ చూసి వచ్చిన నిర్మాణాన్ని ఇక్కడ ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేశాడు. అట్లా చేశాడనే నిర్గమాకాండంలో చివరి మాటలు చెప్పింది. నేను ఆజ్ఞాపించినదంతయు చేశాడు, నేను ఎలా చేయమన్నానో అలాగుననే చేశాడు అని అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వారలారా, దేవుని మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు నమ్మిన నమ్మకస్తులు దేవునికి కావాలి. దేవుణ్ణి నమ్మిన నమ్మకస్తులు పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే దయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముతున్నాయి. మరి నీది దయ్యాల విశ్వాసమా లేకపోతే ఇంకా ఏ విశ్వాసమో అన్నది ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో అన్నాడండి ఒక మాట. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఆ మాటను చూసి మనము ముగించుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించుదాం. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. ఎవరైనాను సరే, విశ్వాస అయితేనేమి, సేవకుడైతేనేమి, సేవకులుగా పనిచేస్తున్న వారమైతేనేమి, విశ్వాసులుగా జీవించాలని వచ్చినటువంటి వారైతేనేమి, మేము దేవుని నమ్ముకున్నాము, మేము క్రైస్తవులము, తరతరాల క్రైస్తవులమని పేరు పెట్టుకున్న వారమైతేనేమి, మా పితరులు వాళ్ళ పితరులు మేము 50 ఏళ్ళ నుంచి మేము క్రైస్తవులమండి, మేము 100 సంవత్సరాల నుండి మేము క్రైస్తవులమండి వీళ్ళు చెప్పుకుంటున్న వారైతేనేమి, ఎవరైతేనేమి ఒక్కటి మాత్రం దేవునికి కావాలి. అదేంటంటే నమ్మకమైన, ప్రతివాడును నమ్మకమైన వాడు. ఎవరికి నమ్మకమైన వాడు? దేవుడు నమ్మిన నమ్మకమైన వాడు. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు ఈ మాట. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయంలో మేము గృహ నిర్వాహకులమని ప్రతి మనుషుడు మమ్మును భావించాలి. ప్రతి మనుషుడు ఇలా నమ్మాలి. అయితే మీరు నమ్మడం కాదు, మేము గృహ నిర్వాహకులలో ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. దేవుని చిత్తానుసారముగా నమ్మినటువంటి, లేదా దేవుని చిత్తమును అనుసరించి నమ్మినటువంటి మనుషులు దేవునికి కావాలి. దేవుని చిత్తానుసారముగా, దేవుని ఇష్టపూర్వకముగా దేవుడు నమ్మిన మనుషులు దేవునికి కావాలి. అక్కడ రాజు కోరుకుంటున్నాడు, ఇక్కడ నీ రాజు కోరుకుంటున్నాడు. అక్కడ పరలోకపు తండ్రి అక్కడ మరి యెరూషలేమునకు రాజుగా ఉంటూ యెరూషలేమును పరిపాలన చేస్తున్నటువంటి, మరి ఈ లోకరీతిగా పరిపాలన చేస్తున్నటువంటి దావీదు కోరుకుంటున్నాడు. ఇక్కడ నిన్ను పరిపాలన చేస్తున్న నీ తండ్రి, నీ రాజు నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎలా ఉంది నీ జీవితం? ఒకసారి ఆలోచన చేద్దాం. నేను నమ్ముతున్నానండి సరిపోదండి, అది దయ్యముల నమ్మకం. దేవుడు నమ్మే విధంగా జీవించాలండి. ఇది మంచి జీవితం, క్రైస్తవ జీవితం. దేవుడు నమ్మే విధంగా జీవించాలనే దేవుని యొక్క వాక్యం కోరుకుంటుంది. యోబు గురించి చూసావు, మోసే గురించి చూసావు, ఇంకా చాలామంది భక్తులు ఉన్నారండి. అబ్రహాం ఉన్నాడు. తర్వాత అంతకంటే ముఖ్యంగా పరమ పవిత్రుడైన యేసు ప్రభుల వారు,
యేసు ప్రభుల వారిని బట్టి నమ్మినటువంటి నమ్మకం, ఆయన మీద తండ్రి అయిన దేవుడు పెట్టుకున్నటువంటి నమ్మకం, ఆయన మీద తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి తన క్రీస్తు మీద, మన రక్షకుడుగా లోకానికి పంపినటువంటి ఆయన మీద పెట్టుకున్నటువంటి నమ్మకం. ఎన్ని శ్రమలు వచ్చినా నా ప్రజలను రక్షించడానికి శిలువ మరణాన్ని పొందుతాడు, శిలువ శ్రమలను అనుభవిస్తాడు, శిలువ శ్రమలను అనుభవిస్తాడు నా కుమారుడు. నా ప్రజలను నా దగ్గరికి తీసుకుని వస్తాడు. నాతో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయినటువంటి నా ప్రజలను నా దగ్గరికి చేర్చడానికి శిలువ శ్రమలను అనుభవించి నా దగ్గరికి వస్తాడు, అనుభవించి వారిని నా ఎద్దకు తీసుకొని వస్తాడని నమ్మాడు. కాబట్టి యేసుక్రీస్తును కుమారుడిగా ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి వచ్చినటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమండి, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, తండ్రి తన పట్ల ఉంచినటువంటి నమ్మకాన్ని చక్కగా నెరవేర్చాడు. గెత్సెమనే తోటలో శ్రమ పడుతూ, గెత్సెమనే తోటలో ఏడుస్తూ, గెత్సెమనే తోటలో మరి రక్తము మరి తన శరీరములో నుంచి మరి చెమట రక్తపు బిందువుల వలె కారుతూ ఉన్నప్పుడు కూడా ఒకే మాట అన్నాడండి, తండ్రి నువ్వు నా పట్ల నమ్మకం ఉంచావు, నీ చిత్తం ఇది, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను, ఇది నీ చిత్తం, నీ చిత్తమైన ఎడల, నీ చిత్తమైన ఎడల, నీకిష్టమైన ఎడల ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు. నువ్వు నన్ను నమ్మావు, ప్రజలందరి కొరకై బలియాగముగా, ప్రజలందరి కొరకై శిలువ రక్తమును మరి శ్రమలను అనుభవించి రక్తమును కార్చుటకు ఈ లోకానికి పంపావు. ఆ యొక్క పాత్రను నేను నెరవేరుస్తాను. తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా యుద్ధ నుండి తొలగించు. అయినను నా ఇష్టం కాదు, నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ చిత్త నన్ను నమ్మావు, నేను ఆ కార్యాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాను, నీ ఇష్టమే. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ఈ మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాయండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము, 3వ అధ్యాయము 6వ వచనము. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును కలిగిన ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. నమ్మకస్తుడు. ఈ పని చేయడానికి, శిలువ యాగాన్ని చేయడానికి నమ్మకస్తుడు ఎవరంటే క్రీస్తు. ఆయన యాజకుడుగా, ఆ నమ్మకమైన యాజకుడు, ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యాజకులు ఎవ్వరు కూడా ఈ కార్యాన్ని చేయలేదు. ఈ కార్యాన్ని చేసిన నమ్మకమైన యాజకుడు ఎవరు? నమ్మకస్తుడగు యాజకుడు ఎవరు? నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు ఎవరనంటే క్రీస్తు. ఈయన అన్ని విషయములలో అలా ఆ పనిని చేయడానికే తన సహోదరుల వంటి వాడు, అంటే మన వంటి వాడు అయ్యాడు. దేవుడుగా ఉండవలసిన భాగ్యాన్ని వదిలిపెట్టి మనందరి నిమిత్తమైన, మన పాపములన్నిటి నిమిత్తమై సిలువలో తన ప్రాణాన్ని ఇవ్వడానికి నమ్మకస్తుడు ఎవరైనా ఉన్నారనంటే అది క్రీస్తు. ఆ క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రీస్తుగా, ఆ రక్షకుడుగా, ఆ యేసు క్రీస్తుగా, ప్రభువుగా మనందరి పాపముల నిమిత్తమై బలియాగమయ్యాడు. మనందరి పాపముల నిమిత్తమై శిలువ శ్రమలను అనుభవించాడు. దేవునికి నమ్మకస్తుడిగా జీవించాడు. దేవుడు నమ్మాడు, తన తండ్రి నమ్మాడు. అది మరి 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూద్దాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. నీవు కూడా ధైర్యమును, నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. నమ్మకముగా ఉన్నాడు. దేవుడు నమ్మిన నమ్మకముగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వారలారా, దేవుని నమ్ముతున్నాం, మంచిదే. అది నాణ్యానికి ఒకవైపు మాత్రమే. నాణ్యానికి మరోవైపు ఉంది. అదేంటనంటే దేవుడు నిన్ను నమ్మాలి. యోబును ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత కష్టము కలిగినా, తన ప్రాణము పోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా నా పట్ల అతనికి ఉన్న నమ్మకాన్ని కానీ, నేను అతని మీద ఉంచినటువంటి నమ్మకాన్ని కానీ వదిలిపెట్టడు అని యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. మోసే, అతడిని నేను ఎన్నుకున్నాను, నా ఇల్లంతటిలో భూమి మీద అతని వంటి సాత్వికుడు కానీ, నమ్మకస్తుడు కానీ ఎవరూ లేడు,
నేను అతనితో మాట్లాడతాను, అతడు నాతో మాట్లాడతాడు, ముఖాముఖిగా దర్శిస్తాడని అతని గురించి సాక్ష్యం. చివరిగా మనందరి కొరకై, పాపముల కొరకై రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించినటువంటి సాక్ష్యం. ఆయన కుమారుడై ఉండి మనందరి పాపముల నిమిత్తమై సిలువ యాగాన్ని చేస్తాడని దేవుడు నమ్మాడు. అట్టి నమ్మకస్తులముగా మనము జీవించాలి. దేవుని నమ్మడం మంచిదే, కానీ దేవుడు నమ్మిన నమ్మకస్తులము మనం కావాలి. అలాంటి వారినే దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడ దావీదు కోరుకుంటున్నాడు, ఇక్కడ నీ తండ్రి, నీ ప్రభువు, నీ రాజు నిన్ను కోరుకుంటున్నాడు. కుటుంబంలో భార్యాభర్త అండి. భార్య పట్ల భర్తకు నమ్మకం ఉండాలి, అది ఒకవైపు మాత్రమే. భార్యకు భర్త పట్ల నమ్మకం ఉండాలి. ఈ రెండు కలిగి ఉండడమే కుటుంబం. ఈ రెండిట్లో ఏది లోపించినా, భార్య నమ్మకం లోపించినా, భర్త నమ్మకం లోపించినా, భర్త పట్ల భార్యకున్న నమ్మకం లోపించినా, భార్య పట్ల భర్తకున్నటువంటి నమ్మకం లోపించినా, కుటుంబము చిన్న భిన్నం అవుతుంది, కుటుంబము నాశనం అవుతుంది. దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా దేవుని మాటలు విందాం, దేవుని మాటలు నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ మాటల ప్రకారంగా ప్రవర్తిద్దాం. దేవుణ్ణి నమ్మడము కాదు, దేవుడు నమ్మిన నమ్మకస్తులమైన మనము దేవునికి కావాలి. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మాటల ద్వారా, షారోను టీవీ ద్వారా, ఈ ప్రసారాల ద్వారా తండ్రి ఎంతో మందికి ఆత్మీయమైన బలమును, ఆత్మీయమైనటువంటి పాఠాలను, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మీరు నేర్పిస్తూ ఉన్నారు దేవా. అందును బట్టి మీకే స్తోత్రములు నాయనా. నీ బిడ్డలు పడుతున్న ప్రయాస మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ నామములో బలపరచండి దేవా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ నామములో తండ్రి ఈ టీవీ ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారో వారందరికీ తండ్రి మీ బలమును, మీ ఉన్నతమైనటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. తండ్రి, దేవుణ్ణి నమ్మినటువంటి మనుషులము కాదుగా, కానీ దేవుడు మమ్ములను నమ్మాలి, మమ్ములను నమ్మిన మనుషులముగా మేము జీవించాలని మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడావు కదా తండ్రి. అయ్యా, యోబుని గురించి ఎంత మంచి సాక్ష్యము, మోసేని గురించి ఎంత మంచి సాక్ష్యము. వారందరూ భూలోకంలో ఉన్నటువంటి వారే, భూమి మీద నివసించినటువంటి వారే, మాలాంటి జీవితాన్ని జీవించినటువంటి వారే. అయినను ఎలా జీవించారు తండ్రి, అలాంటి నమ్మకత్వము, అలాంటి నమ్మకము మేమును కూడా కలిగి జీవించలాగున మీ జ్ఞానాన్ని, మీ కృపను మాకు అనుగ్రహించండి దేవా. స్తోత్రములు నాయన. దయ్యముల నమ్మకం మాకొద్దు దేవా, దయ్యముల నమ్మకం మాకొద్దు తండ్రి. అవి నమ్మి వణుకుతున్నాయని మీ వాక్యంలో సెలవిచ్చావు. అలాంటి నమ్మకం కాదు తండ్రి, మీరు మమ్మల్ని నమ్మేటువంటి జీవితాన్ని, అట్టి కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ పరిచర్యను ఇంకా బలపరచండి. ఈ షారోను టీవీ పరిచర్యను ఇంకా అయ్యా ఇంకా 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 నానాటికి అభివృద్ధి పరచండి దేవా. వారి ప్రయాసను, వారు పడుతున్నటువంటి శ్రమను అయ్యా, వారు నైనా ఈ వాక్యాన్ని అందించడంలో దేవుని ప్రేమను నాయన అనేకులకు పంచడంలో మరి నీ కుమారుడు ఆయన విజయపాల్ గారు పడుతున్నటువంటి ప్రయాసను మీరు గమనించండి దేవా. ఇంకా విస్తరింపచేయండి దేవా. మీకే స్తోత్రాలు. అనేకులు నాయన ఈ టీవీ ద్వారా ఆత్మీయ మేలులు పొందలాగున, అనేకమైనటువంటి నాయన మరి జీవిత సత్యాలను నేర్చుకునేలాగున మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయం అంతటిని మీ చేతికి అప్పగిస్తున్నావు. ఇది నన్ను వాడుకున్నావు నాయన. అయ్యా, నీ మాటలు అందించడానికి నన్ను వాడుకున్నావు తండ్రి. ఇలాగున అనేకులను తండ్రి ఈ టీవీ ద్వారా, ఈ పరిచర్య ద్వారా మీరే వాడుకున్నామని, మహిమా ఘనత ప్రభావాలు పొందమని మరొకసారి తండ్రి నీ మాటలు విన్నటువంటి నీ ప్రిబిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. పేరు పేరున అయినా మరి ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎంతమంది అయితే ఈ టీవీని చూస్తూ ఉన్నారో, ఈ టీవీలోనైనా నీ మాటలు వీక్షిస్తూ వింటూ ఉన్నారో వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, అనురాగము, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలముతోడే నడిపించదువుగాక. ఆమెన్, ఆమెన్. వందనాలయ్యా, అందరికి వందనాలు.